విహారి అక్కడ పూజ దగ్గర కనిపించకపోవడంతో పద్మాక్షి సహస్ర ఇద్దరు చాలా మంది పడుతూ ఉంటారు. ఇంకా పద్మాక్షి యమునని పక్కకి లాక్కొని వస్తుంది. ఏంటి వదిన ఏమైంది అని యమున అడుగుతూ ఉంటే, ఈ విహారి ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడైనా నా కూతురుతో ఏదైనా చేయాల్సి వస్తే వీడు ఇలానే తప్పించుకుంటూ ఉంటాడు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే సహస్ర కూడా, అవును ఆ లక్ష్మితో అయితే మాత్రం అన్నింటిలో ముందుండి ఎగబడి చేస్తాడు, నేను ఏదైనా అంటే మాత్రం బావ ఎప్పుడు ఇలానే చేస్తాడు అని సహస్ర కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి యమునని ఏమైనా అంటారేమో అని అనుకుని, ఆ పద్మాక్షమ్మ నేను విహారి గారిని ఎక్కడ ఉన్నా తీసుకొస్తానమ్మా, ఇస్తే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా విహారి కిచెన్ లో పండు ఉంటే పండు దగ్గరికి వెళ్ళి, రే పండు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాతే లోపలికి రానివ్వు, కొత్త వాళ్ళు ఎవరిని రానివ్వద్దు అని చెప్తూ ఉంటాడు. ఇంకా భుజంగం ఏదైనా చేస్తాడేమో అని భయపడి చెప్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటి విహారి గారు ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు లక్ష్మి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక్కొని నువ్వు లోపలికి రమ్మని పంపించమని చెప్తున్నాను పండుగకి అని చెప్తాడు. కదండి విహారి గారు, అక్కడ మిమ్మల్ని మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, పూజ మీద కూర్చోవాలి కదా అని లక్ష్మి అంటూ ఉంటే, నాకు ఇష్టం లేదు లక్ష్మి, నేను రాను అని విహారి అంటాడు. ఏమనమ్మని వాళ్ళు ఇప్పుడు తిట్టబోతూ ఉంటే నేను ఆపి వచ్చాను విహారి గారు, రండి ప్లీజ్ అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటే, ఇంకా జీవోత్సవంలో కూర్చోవాలి కదా, మీరు చెప్పిందే నడుస్తుంది కదా అని విహారి నాకు ఇష్టం లేకపోయినా వెళ్తున్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు పూజ దగ్గరికి. అక్కడికి వెళ్ళగానే స్వామీజీ, అయ్యా మీ భార్యతో కలిసి వెళ్ళి స్వామివారి విగ్రహాలను తీసుకురండి అని చెప్తాడు. ఇంకా విహారి సహస్రాతో కలిసి లోపలికి వెళ్ళి స్వామివారి విగ్రహాలను తీసుకుని వస్తూ ఉంటాడు. సహస్ర ఏమో అమ్మవారి విగ్రహం పట్టుకుని ఉంటుంది. ఇంకా స్టేజ్ దగ్గరికి అక్కడ పూజ దగ్గరికి వచ్చేసరికి సహస్ర స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే లక్ష్మి ఆ అమ్మవారి విగ్రహాన్ని పడిపోకుండా పట్టుకుంటుంది. ఇంకా అలా పూజారి గారు, అలా టైం అవుతుంది, తొందరగా తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ కూర్చోపెట్టండి స్వామివారిని అని చెప్పడంతో ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు తొందరగా వెళ్ళి విగ్రహాలని స్టేజ్ పైన నుంచోబెట్టి ఉంటారు. ఇంకా అది చూసిన పద్మాక్షి సహస్ర చాలా మంది పడుతూ ఉంటారు. ప్లస్ పద్మాక్షి ఒక్కసారిగా స్టేజ్ మీదకి వెళ్ళి లక్ష్మి చింత పగలగొడుతుంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఎందుకు లక్ష్మి కొడుతున్నారు అని విహారీ అడుగుతూ ఉంటే, అసలు దీనికి ఏం అర్హత ఉందనిరా, విగ్రహాలను తీసుకొచ్చే అర్హత దీనికి ఉందా, సహస్ర చేయాల్సిన పని ఇదెందుకు చేస్తుంది, పని మనిషిలా ఉండు అని లక్ష్మిని తిడుతూ ఉంటే ఇంకా అందరూ చాలా కోప్పడుతూ ఉంటారు. ఇప్పుడు పూజ పని కానివ్వండి, ముహూర్తానికి టైం దగ్గర పడింది అని మళ్ళీ స్వామిజీ చెప్పడంతో ఇంకా పద్మాక్షి సైలెంట్ అయిపోతుంది. ఇంకా లక్ష్మి కూడా స్టేజ్ నుండి కిందికి దిగుతుంది. అయ్యా దంపతులు పీటల మీద కూర్చోండి అనడంతో ఇంకా విహారీ సహస్ర వెళ్ళి కూర్చుంటుంది. విహారికి ఇష్టం లేక అక్కడి నుంచి కదలకుండా నించొని ఉంటాడు. ఏంట్రా విహారీ, ఏం ఆలోచిస్తున్నావు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. వెళ్ళింది విహారీ గారు అని లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా సహస్ర బాధపడుతూ చూస్తూ ఉంటే యమున కూడా వెళ్ళమని చెప్తూ ఉంటుంది. విహారీ ఏమో కదలకుండా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఏంట్రా విహారీ, ఏమైంది, ఎందుకు కదలట్లేదు అని మళ్ళీ పద్మాక్షి గట్టిగా అరుస్తూ ఉంటే, రారా అని యమున కూడా పిలుస్తూ ఉంటుంది. ఇంకా విహారీ మళ్ళీ చేసేది ఏం లేక వచ్చి పీటల మీద కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే స్వామీజీ లక్ష్మి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు. అలా చూసి, అమ్మ నువ్వు కూడా వచ్చి ఇలా కూర్చో అనడంతో, నేనా అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా వచ్చి కూర్చో ఇలా అని అంటూ ఉంటే, నేనెందుకండి అని లక్ష్మి అడుగుతుంది. ఇంకా దానికి పద్మకి వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే యమున వసుధ వాళ్ళు హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇక్కడ అన్ని పూజకి కావాల్సినవి వస్తువులు అందిస్తూ ఉంటావు గానీ రామ్మ ఇక్కడ వచ్చి కూర్చో అని చెప్పడంతో అలాగే అని లక్ష్మి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా అలా లక్ష్మి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఇద్దరి పక్కన కూర్చున్నందుకు వీళ్ళంతా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పద్మాక్షికి చాలా కోపం వచ్చి, ఇప్పుడు గట్టిగా నిలబెట్టాము అంటే లక్ష్మి నా భార్య అని విహారీ అందరికీ చెప్పేస్తాడు, స్వామీజీకి కూడా మొత్తం నిజం తెలుసు కదా అని మళ్ళీ పద్మాక్షి ఆగిపోతుంది. ఇంకలా పూజ జరిపిస్తూ ఉంటారు. మరోవైపు అంబిక విహారీ దేని గురించి ఆలోచిస్తున్నాడు, విహారీని ఎవరు ఫోన్ లో బెదిరిస్తున్నది, వారి గురించి ఎలాగైనా తెలుసుకోవాలి, విహారీ రూమ్ లో చెక్ చేస్తే తెలుస్తాయేమో ఏదైనా అని పక్కకి వెళ్ళి విహారీ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. మరోవైపు భుజంగం విహారీ వల్ల ఇంటి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ఒక అతను పూలు తీసుకుని వచ్చి లోపలికి వస్తూ ఉంటే పండు అతన్ని ఆపి, ఎవరు బాబు అంటే పూలు తీసుకొచ్చానండి పూజ కోసం అని చెప్తూ ఉంటాడు. లేదండి అని, సరే ఇలా ఇవ్వండి నేను తీసుకెళ్తాను పూజకే కదా అని పండు తీసుకుని వచ్చి వాచ్మెన్ కి చెప్పి గట్టిగా చెప్తాడు, కొత్త వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పాడు విహారీ గారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో అలాగే పండు ఎవరిని రానివ్వను అని వాచ్మెన్ ఇంటి దగ్గర గేట్ క్లోజ్ చేసి అక్కడే గేట్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు.
ఇదంతా చూసిన భుజంగం విహారి నేను ఏదైనా ప్లాన్ చేస్తానేమో అనుకుని ముందే ఇలా ఎవరిని రానివ్వకుండా చూసుకుంటున్నాడా, సరే ఇంకో రకంగా ట్రై చేద్దాం ఏదైనా అని మనం లోపలికి వెళ్ళకపోయినా పని జరిగేలా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అంబిక విహారీ రూమ్ లో మొత్తం చెక్ చేస్తూ ఉంటే కబోర్డ్ లో రిపోర్ట్స్ దొరుకుతాయి. ఆ రిపోర్ట్స్ ఏం కానీ ఓపెన్ చేసి చూస్తే ఏమైనా రిపోర్ట్స్ దొరికింటాయి అన్నమాట. ఇంకా అవి చూసి ఏంటి వదిన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందా, వదినని ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే విహారీ ఊరుకోడు, అయినా ఒక రోజంతా హాఫ్ డే అంతా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉందా, అసలు ఎందుకు ఈ విషయం దాచిపెట్టాడు విహారీ అని ఆలోచిస్తూ అసలు ఆ రోజు ఏం జరిగింది అని సీసీ కెమెరా చూడాలి అని తన రూమ్ లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని సీసీ కెమెరాలో మొత్తం చూస్తూ ఉంటుంది. భుజంగం రావడం, ఆ యమునకి విషయం ఇవ్వడం అదంతా చూసి అసలు వీడు ఆ స్వామీజీ లాగా లేడే, వీడెవడు, ఎందుకు వచ్చాడు ఇలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇది తెలుసుకోవాలి అంటే మనం విహారీ ఫోన్ ఎలాగైనా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి నిల్చుంటుంది. అప్పుడే విహారీ ఫోన్ తీసుకుంటూ ఉంటే విహారీ ఫోన్ ఎందుకు పక్కకు పెట్టేసి అని యమున చెప్పడంతో విహారీ విహారీకి మధ్యలో కూర్చున్న ప్లేస్ లో ఖాళీ ప్లేస్ లో ఫోన్ పెట్టేస్తాడు. అది గమనించిన అంబిక ఇంకా సహస్రాన్ని జుట్టు సరి చేస్తూ సహస్ర దగ్గరికి వచ్చి విహారీ ఫోన్ ని ఎవరు చూడకుండా తీసుకొని పక్కకు వచ్చేసి రూమ్ లోకి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా లాక్ ఓపెన్ చేయడానికి చూస్తే లాక్ ఎన్నిసార్లు ట్రై చేసినా రాదు. వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుని ఉంటాడా అని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి అంబిక చేతిలో నుండి ఫోన్ లాక్కుంటుంది. ఏ లక్ష్మి ఏం చేస్తున్నారే అని అంటూ ఉంటే మీరేం చేస్తున్నారమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇది నా మేనల్లుడి ఫోను అంటే మీ మేనల్లుడి ఫోనే అమ్మా, కరెక్టే, కానీ మీరు అడిగి తీసుకొని వచ్చి చూస్తే నాకే ప్రాబ్లం లేదమ్మా, మీరు ఇలా దొంగతనంగా ఎందుకు తీసుకొచ్చారు, విహారిని గారిని అడిగి తీసుకొని చూడండి అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంత పొగరు దీనికి చెప్తా మీ అందరి సంగతి అని అనుకుంటూ అంబిక చాలా మండిపడుతూ ఉంటుంది.